సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మెదినీపూర్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో ధర్నా నిర్వహించారు. రైతులకు కరెంటు సప్లై సరిగ్గా చేయటం లేదని, పంటలు ఎండిపోతున్నాయని, గతంలో 24 గంటలు రైతులకు కరెంటు ఉండదని, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత 6 గంటలకు కూడా రైతులకు కరెంటు రావటం లేదన్నారు. వెంటనే ఎండిపోతున్న పంటలను కాపాడాలని, రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటి ప్రతాప్ రెడ్డి తో సహా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దేవి రవీందర్, మండలంలోని మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిండు. రైతులకు కేసీఆర్ 24 గంటలు, మేము కూడా 24 గంటలు ఇస్తాము. రైతులకు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, ఎకరానికి మేము 15,000 ఇస్తామన్నాడు. కేసీఆర్ రైతుకే ఇస్తుండు, మేము కౌలు రైతుకి ఇస్తామన్నాడు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తే మేము కూడా 24 గంటలు కరెంట్ ఇస్తామన్నాడు. కేసీఆర్ ఏది చేస్తుండో అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి మభ్యపెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలో కొడంగల్తో సహా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సబ్ స్టేషన్కి వెళ్ళినా ప్రభుత్వం 14 గంటల కరెంటు వాళ్ళ రికార్డులో పెట్టుకున్నారు. వాళ్ళ రికార్డులో సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు తీసేసి మార్నింగ్ 2 గంటల 15 నిమిషాలకు కరెంట్ ఇస్తున్నట్టు, 14 గంటల 3 ఫేజ్ కరెంటు రైతులకు ఇస్తున్నట్టు వాళ్ళు రెవెన్యూ రికార్డు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఈ 14 గంటలలో ఎల్సీ పోతుంది. ఎల్సీ తీసుకోవడం వల్ల కరెంటు బ్రేక్ అవుతుంది. ఈ వర్షాల వల్ల, గాడ్పుల వల్ల ఎక్కడ బ్రేక్ అయినా కూడా వెంటనే కరెంటు తీసేసి 9 గంటలు 10 గంటల కరెంటు మించి రావట్లేదు. మొత్తం సబ్ స్టేషన్లలో కరెంటు 10-12 గంటల కంటే ఎందుకు ఇస్తలేరు అని అడిగితే ట్రాన్స్ఫర్ మీద ఆన్ ఆఫ్ అంటే దాన్ని స్విచ్ ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్లు లేవు. ప్రభుత్వం ఎక్కడ కూడా మెటీరియల్ ఇవ్వట్లేదు. ఒక స్తంభం కావాలన్నా, కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, రిపేర్గా చేసుకోవాలన్నా కూడా ఎలక్ట్రిసిటీ దగ్గర వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేవు సార్, మెటీరియల్ లేదు, ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఉత్తర ప్రగల్భాలు. రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలేమో అన్నీ చేస్తున్నాం, మా ప్రభుత్వం కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పి మాట్లాడిండు. మరి ఎక్కడ కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేసినట్టు కనిపిస్తుంది? కేసీఆర్ గారు నాట్లు వెయ్యక ముందుకు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి నాట్లు కాదు, వరి కోతలకు రైతు బంధు ఇస్తున్నాడు. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు 14 గంటల పేరు చెప్తుండు, 12 గంటల కన్నా కరెంట్ ఇస్తలేడు. కాబట్టి మేము మొన్న గజ్వేల్లో వేసినాం, ఇలా మేదినిపురం మా బీఆర్ఎస్ పార్టీ రైతుల సమక్షంలో చేసినాం. ఒక 3-4 డేస్లో 14 గంటలు ఎక్కడైతే బ్రేక్ చేస్తున్నారో, 14 గంటలు ఎక్కడైతే కరెంటు రాదో మళ్ళీ వెంటనే రెస్పాండ్ అవుతాం. మరి గజ్వేల్ సబ్ స్టేషన్ ముంగట వంట వార్పు కార్యక్రమాన్ని పెట్టుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా, మా హరీష్ రావు గారిని కూడా ఆ కార్యక్రమానికి పిలిచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ, రైతుల కోసం కేసీఆర్ గారు, రైతుల కోసం మేమంతా కష్టపడి పనిచేస్తాం. రైతు బంధు ఇచ్చే వరకు, రైతు బీమా కంటిన్యూ చేసే వరకు, కౌలు రైతుకు డబ్బులు ఇచ్చే వరకు, రైతు బంధు ఇచ్చే వరకు మేము రైతుల వెంట ఉంటాం. ఇవాళ యూరియా కావాలంటే యాప్ తీసుకోవాలి, కరెంటు కావాలంటే ధర్నా చేయాలి, ఒడ్లు కావాలంటే రోడ్డు ఎక్కాలి. ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతు పక్షాన పోరాటం చేస్తుంది. రైతులకు శ్రేయస్కోరే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అనేటువంటి విషయం అందరికీ తెలిసే విధంగా మా ఉద్యమాలు ఉంటాయి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 3 లక్షల మెట్రిక్ టన్నుల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుకునూరుపల్లి మండల ఏఈ గారి ఆఫీస్ ముందు, ఎలక్ట్రిసిటీ ఏఈ గారి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత 10 రోజుల క్రితమే మేము గజ్వేల్ కేంద్రంగా రైతులకు నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ కరెంటు ఇవ్వని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా
రైతులకు ఈ ప్రభుత్వం 14 గంటల కరెంటు ఇస్తుందా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా కూడా 14 గంటల కరెంటు ఇవ్వకుండా రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు మెదినీపూర్ సబ్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం రైతులతో కలిసి నిర్వహించడం జరిగింది. మరి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం మాట నిలబెట్టుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఎండాకాలంలో మరి మీరు ఇచ్చేటువంటి అరకొర 12 గంటల కరెంటుతో రైతుల పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెలిసి రైతుల పక్షపాతిగా ఉండి రైతులకు నాణ్యమైనటువంటి 18 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.